ఇప్పుడు పక్షికి ఉన్న నిరీక్షణ దేన్ని బట్టి? తను ఆశ్రయం పొందిన బండ. ఓకే, ఇప్పుడు అదే గువ్వవి నువ్వు అనుకో, అదే పక్షివి నువ్వు అనుకో, నువ్వు ఆశ్రయించిన బండ ఒకటి ఉంది. నేను ఆశ్రయం పొందినవాడు కూడా బండ. ఇశ్రాయేలును వెంబడించిన బండ, ఆ బండ క్రీస్తే. ఆయనలో ఉన్నాను నేను. నా ప్రశాంతతకు ఢోకా లేదు. ఎలాంటి విపత్తుకు కూడా తప్పించుకోవడానికి ఐడియా ఇస్తాడు. స్టార్టింగ్లో మనం టెన్షన్ పడినా తర్వాత మోకాళ్ళు వేసేది ఖాయం, దేవుడు ఆలోచన చెప్పేది ఖాయం. ఎందుకంటే మనకు ఆయన ఉన్నాడు కాబట్టి. కానీ అన్యుడికి లేదు. బీపీ పెంచుకోవటమే, నరాలు పగలటమే. దేవునికి స్తోత్రం. కానీ మనకి దేవుడు ఉన్నాడు. దేవుణ్ణి ఎరిగి, దేవుణ్ణి హత్తుకొని, దేవుని మీద హృదయాన్ని ఆనుకోన చేసిన వాళ్ళందరికీ దేవుడు ఉన్నాడు కనుక సమస్య వచ్చినప్పుడు టెన్షన్ పడిన తర్వాత దాని నుంచి బయటపడటానికి కావలసిన ఆలోచన నా దేవుడు ఇస్తాడు. లోకంలో అన్యులు అంటారు, అన్యులకి ఎంత భరోసా ఉందో చూడండి. ఇక దేవుణ్ణి ఎరిగిన మనకి ఇంకా ఎక్కువ భరోసా ఉంటుంది. ఏంటో తెలుసా? 100 కోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలంట. తమ్ముడు కాళ్ళముడు, 100 కోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలు వాళ్ళు చెప్పుకుంటారు ఆదరణ కోసం. ఏ ఆదరణ లేని వాడికి అంత భరోసా ఉంటే జీవము గల దేవుణ్ణి కలిగిన మనకెంత భరోసా ఉంది. కాబట్టి నీకు ఒకవేళ 100 కోటి సమస్యలు వస్తే వాటికి అనంత కోటి పరిష్కారాలు నా దేవుని దగ్గర ఉన్నాయి. చక్కని ఆలోచన చెప్తాడు. మనం ఆయన ఆశ్రయిస్తాం. ఎందుకంటే మన హృదయం ఆయన మీద అనుకుంది. మనం ఆయన ఆశ్రయించిన వాళ్ళం. మన మైండ్ అంతా ఆయనే. కాబట్టి ఐడియా. ఏం టెన్షన్ పడుతున్నావా ఎట్లా చేయాలని? నేను చెప్తా, చెయ్యి అని ఐడియాస్ ఇస్తాడు. ఈరోజు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన శాస్త్రవేత్తలలో పెక్కుమంది కనుగొన్న విషయాలే ఈరోజు మనం వాడుకుంటున్నాం. వేసుకున్న వస్త్రాన్ని కుట్టే కుట్టు మిషన్ దగ్గర నుంచి పైన తిరిగే ఫ్యాన్ దాకా, దాన్ని పవర్తో తిప్పుతున్న విద్యుత్ దాకా కనుగొన్న వాళ్ళంతా క్రైస్తవులే. కనుక్కున్న వాళ్ళంతా క్రైస్తవులు. ఎక్కువ శాతం మంది, మెజారిటీ క్రిస్టియన్సే ఉన్నారు, క్రైస్తవులే ఉన్నారు. కావాలంటే మీరు సెర్చ్ చేసి చూసుకోండి. అంటే భూమి మీద బతకడానికి అనువైనటువంటి వనరుల కోసం వాళ్ళు దేవుడిని ఆశ్రయించారు. దేవుడు ఒక బల్బు వెలిగించాడు. నిజంగానే బల్బు వెలిగించాడు థామస్ ఆల్వా ఎడిసన్. బ్రెయిన్లో వెలిగింది ఫస్ట్ బల్బు థామస్ ఆల్వా ఎడిసన్కి, తర్వాత అది బయట వెలిగింది. ఫస్ట్ బ్రెయిన్లో వెలిగించిన వాడు దేవుడు. ఆ జ్ఞానం ఆయనే ఇస్తాడు. బ్రతకడానికి నీకు కావలసిన వనరులు, ఆ సౌకర్యం కోసం కావలసిన జ్ఞానాన్ని నీకు ఇస్తాడు ఆయన. కంప్యూటర్ కనుగొన్న